నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. ఆయన్ని 90 సెంట్లు పొలం ఏమి ఇచ్చారు అర్జీ? ఆధార్ కార్డు లేదా దానికే ఉంది. ఇప్పుడు దేనికోసం వచ్చారు ఇక్కడికి? పింఛన్ రావట్లేదు దానికే? పింఛన్ కోసం వచ్చారు. చూసారు సార్ వాళ్ళ పుట్టాడు. 30 సంవత్సరాలు ఇక్కడ అడిగవా? ఎన్ని సంవత్సరాలు ఇదే మెడికల్ దాంట్లో 18 అకౌంట్ అది ప్రభుత్వం పడిపోయింది. నేను కానీ ఇచ్చాను. నేను ఈ గవర్నమెంట్ అయితే వస్తుంది ఎప్పుడు ఇది అదవండి సార్. మీకు తెలియదు ఆయన నేరుగా వస్తే ఇచ్చినా నేను. ఎన్ని సంవత్సరాలు ఇదే మెడికల్ దాంట్లో 18 అకౌంట్ అది ప్రభుత్వం పడిపోయింది. నేను కానీ ఇచ్చాను. నేను ఈ గవర్నమెంట్ అయితే వస్తుంది ఎప్పుడు ఇది అదవండి సార్. మీకు తెలియదు ఆయన నేరుగా వస్తే ఇచ్చినా నేను.
సంతోషపడ్డాను సార్. 85 years సార్. నమస్తే సార్. చిత్తూరు జిల్లా ఉంది. ఫస్ట్ కాలాస్లో ఉన్నారు సార్. ఇక్కడికి వచ్చేసి మార్చుకోవాలి. ఆధార్ కార్డ్ మార్చేస్తుంది సార్. ఎంత వయసు? 60? ఈజీయా? అరవై వచ్చిందనమాట. పెన్షన్ పెట్టిస్తున్నారు. ఏంది? అభ్యర్థి ఉన్నాయా? అరకు మీద పుట్టిందా? ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ జెరాక్స్ పెట్టాలి మామూలుగా. ఆధార్ నంబర్ వేసి మొబైల్ నంబర్ ఏమన్నా వేయలేదా? బయట రాయించుకుని వస్తే కదా అక్కడ ఉన్నారు కదా కూర్చొని రాయించుకుంటారు. ఎలక్షన్ అదే దాంట్లో రాదు. నెల వస్తారు. అంతా ఉందా? నీకన్నా ఉందా? వయసు 60 ఉన్నాయా? ఆధార్ ఇంట్లో ఇంకొకటి ఉందా? ఆధార్ కార్డు 12, 9, 65 టైం పడుతుంది. 8 నెలలు పూర్తి కాలే ఇంకా 60 పూర్తి అయితే ఇస్తారు. తీసుకో పూర్తి అయినప్పుడు
ఇప్పుడు ఇది ఉండేదా ఎండి కానీ భాస్కర్ మొత్తం భాస్కర్ కెనాల్ కట్ మీరు మారిందంట పేరు పాతోడు పేరు పాత్రలు కదా మా పక్క సెంటిమెంట్ పట్టాలి మీ పేరు సర్వే నేను చెప్పాను అది ఒక పేరు వచ్చిన వాళ్ళు వచ్చేస్తుంది ఈ సర్వే ముందు ఈ సర్వే ముందు ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు చేస్తున్నారు. అది ముటేషన్ వచ్చి మాకు కూర్చోబెట్టి చెప్తారు. చేస్తే ఇష్టం వచ్చింది కదా ఆన్లైన్లో పెట్టుకుంటే కుప్పలు అనుకుంటున్నారు. సరేలే వస్తుంది నీకు సిద్ధం పైసలో మెయిన్ రోడ్డుకి సంతో మాట్లాడి క్రియేట్ చేయాలి. రోడ్డు అడ్డం
సార్ ఇచ్చిన పంచాయతీ సంబంధించి ఏమిటి చెప్పేసి సమాధులకి డబ్బులు చేస్తాం మా గ్రామానికి కట్టుకోవడానికి లేదు ఆ ముందు నిన్న మట్టి వేసారు సార్ మీకు చెప్పమన్నారు సార్ మా గ్రామస్తులు చర్చి కడేది సార్ మీరు చూసారు మీరు కార్లో పోతే వెనకాల పడిపోయినాను సార్ జూనియర్ ఇంటర్కి పైకి దొరికేసాను 2009లో కిమ్స్ హాస్పిటల్ బిల్స్ ఉన్నాయి సార్ నేను అన్ని ఆశించిన నాకు ఒక బిల్ కావాలి పెడితే సార్ థ్యాంక్ యూ సార్ అప్పుడు వచ్చినారు అసైన్మెంట్ ఆపేసి మా పంచాయతీకి కలవాలంటే చాలా లాంగ్ 17 కిలోమీటర్లు తెచ్చుకోవాలి అక్కడి నుంచి మా రోడ్ల రామకృష్ణ గారు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు 2024లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. గతంలో మేము అనుకునేవాళ్ళం నేను చాలా ఓపిక తిరిగానని. సార్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా అధికారులతో ఎప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 2024కు ముందు 2019 నుంచి 2024 వరకు వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఎవరిని కలవాలో తెలియక అనేక ఇబ్బందులు పడినటువంటి ప్రజానీకం ఈరోజు అందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మేము ఏదైనా సమస్యను చెప్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, అందరూ కూడా ఏ అర్జీ వచ్చినప్పుడు కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకందరూ కూడా మీరందరూ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సమస్యల పరిష్కారం ఎప్పుడు కూడా అధికారుల ద్వారా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులు వాటిని దృష్టి పెట్టుకొని వచ్చిన యొక్క సమస్యలను అర్జీలన్నీ కూడా అవి తన వంతు కృషి చేసి ఆ ప్రజా సమస్యల యొక్క పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం అందరిపైన, అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన, అందరిపైన ఉందని చెప్పి ఒకసారి అందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ సందర్భంగా పురుగుల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎస్ నాయుడు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులైనటువంటి తనుజ గారు, ఇంకా ఇక్కడ ఎండిఓ, ఎంఆర్ఓ అధికారులు, అనధికారులు, పత్రికలు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందుకని ప్రతి గ్రామంలో కూడా మరి అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామంలో సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం.
మండలం, పంచాయతీ, గ్రామం, ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేయడానికి కూడా మా వంతు మేము పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కార్యక్రమం పెట్టి అన్ని సెక్షన్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇంకా మండలంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎవరెవరు సమస్య వచ్చిందో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆయా ఏ డిపార్ట్మెంట్ ఉందో అన్ని డిపార్ట్మెంట్ కూడా పంపించే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం రేపు ఇళ్ళు అవన్నీ కూడా ఇస్తే ఈజీగా అన్ని మేము కంప్యూటర్లో ఇచ్చుకున్నాం కాబట్టి అవన్నీ కూడా తొందరగా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్ల వరకు 77 కోట్లతో 700 పనులు ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఇప్పుడే సోదరుడు చెప్పాడు 19 నుంచి 24 వరకు ఎలాంటి పనులు జరగల, రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని రోడ్లందరూ కూడా దృష్టిలో పెట్టుకొని గొంతలు లేనటువంటి రోడ్డు తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గానికి 77 కోట్ల పనులు ఇచ్చాం, ప్రారంభించారు కూడా పనులు. అదేవిధంగా చెరువుల అభివృద్ధికి 23 కోట్లు మంజూరు చేసాం. ఇవన్నీ కూడా ఒక 23, 77 కోట్లు ఒక వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది. అయినా కష్టాల్లో కూడా ఈ విధంగా పనిచేస్తున్నారంటే అది ఒక మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.